ఏపీ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు వద్ద ఏపీఐఐసికి 615 ఎకరాల భూమి కేటాయించి పారిశ్రామిక పార్కుకు ఏర్పాటు చేయడం, సత్యసాయి జిల్లా తాడిమర్రిలో అదానీ పవర్కు 500 మెగావాట్లు, కడప జిల్లా కొండాపురంలో 1000 మెగావాట్ల పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులకు భూమి కేటాయింపు, 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకం, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీని హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించడం, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయడం, అమరావతిలో లీగల్ యూనివర్సిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారం, భోగాపురం వద్ద 500 ఎకరాల కేటాయింపుపై ప్రతిపాదన, ఏపీ లెదర్ ఫుట్వేర్ పాలసీ 4.0కి ఆమోదం, 30,000 కోట్ల పెట్టుబడులు, 35,000 ఉద్యోగాల కల్పనకు ఆమోదం, రేషన్ సరఫరాకు డీలర్ వ్యవస్థపై చర్చలు లాంటి కీలక నిర్ణయాలు ఏపీ కేబినెట్ తీసుకుంది. మద్యం కుంభకోణంపై పారదర్శక విచారణ జరుగుతోందని సీఎం అన్నారు. ప్రధాని ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని మంత్రులకు సూచించారు.